హాయ్ అండి, వెల్కమ్ టు పెసిస్ కిచెన్. ఈరోజు వీడియోలో రైస్ రవ్వతో లెమన్ రైస్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి మనం ఎప్పుడూ కూడా రైస్తో లెమన్ రైస్ తయారు చేసుకుంటాం కదా, అదేవిధంగా ఈ రైస్ రవ్వతో లెమన్ రైస్ తయారు చేసుకోవచ్చండి. మరి ఈ రైస్ రవ్వతో లెమన్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి రైస్ రవ్వతో లెమన్ రైస్ ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటిని అన్నీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యి బాగా మరిగిందండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఏ కప్తో అయితే వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో రైస్ రవ్వని తీసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ రవ్వని ఈ మరుగుతున్న వాటర్లో కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. ఈ రైస్ రవ్వని ఒకేసారి వేస్తే గడ్డలు కట్టేస్తుందండి. అందుకని ఈ రైస్ రవ్వని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ రవ్వని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఈ రైస్ రవ్వని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు రైస్ రవ్వలో వేసిన వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ రవ్వని ఉడికిందో లేదో కొంచెం తీసుకొని చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రైస్ రవ్వ బాగా ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ రవ్వని ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా రైస్ రవ్వని ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసుకొని గడ్డలు లేకుండా పొడి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ రవ్వని ఈ విధంగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 6 వరకు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 6 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగువ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే రెడీ చేసుకున్న రైస్ రవ్వలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు ఈ రైస్ రవ్వలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 మీడియం సైజ్ నిమ్మకాయలని జ్యూస్ తీసుకొని ఇప్పుడు ఈ రైస్ రవ్వ పులిహోరలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ లెమన్ జ్యూసు ఈ రైస్ రవ్వ పులిహోరలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, రైస్ రవ్వ పులిహోర రెడీ అయిపోయింది. మరి ఎంతో ఈజీగా రైస్ రవ్వతో లెమన్ రైస్ పులిహోర తయారు చేయడం చూశారు కదా. మరి మనం ఎప్పుడు కూడా రైస్తో తయారు చేసుకునే లెమన్ రైసే కాకుండా ఈ రైస్ రవ్వతో లెమన్ రైస్ తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ రవ్వ పులిహోరని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.